ఈ ప్లేట్ లో ఉన్నాయన్నీ కూడా నేను ఒకే ఒక పాట్ తో తయారు చేసేసుకున్నాను. ముందుగా పాట్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నిటిని కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత పసుపు వేసుకుని దీన్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకున్నాను. మళ్ళీ అదే గిన్నెని ఇన్స్టెంట్ పాట్ లోకి పెట్టేసుకుని ఈసారి పప్పు కోసం తాలింపు వేసుకున్నాను. ఇంట్లో యూజ్ చేసే గిన్నె 304 స్టెయిన్లెస్ స్టీల్. ఈ ఒక్క పాట్ ఇంట్లో ఉంటే చాలు, చాలా చాలా అప్లయన్సెస్ అనేవి రీప్లేస్ అవుతాయి. స్టీమర్, సాటే పాన్, ప్రెషర్ కుక్కర్. కుక్ అయిన తర్వాత మనం ఆఫ్ చేయవలసిన పని లేదు, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. దీంట్లో అన్ని సెట్ చేసుకుని మనం వేరే పనులు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఫాస్ట్ గా అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్. దీన్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నానబెట్టుకున్న పప్పు, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్ని కూడా వేసుకుని నీళ్లు పోసుకుని దానిపైన స్టాండ్ ని పెట్టేసుకుని బియ్యం కూడా కడిగేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని పెట్టుకుని దానిపైన మూత పెట్టుకుని చిలకడ దుంపులు లేదంటే ఏదైనా వెజిటేబుల్స్, ఎగ్స్ అన్ని కూడా ప్యారల్ గా స్టీమ్ చేసేసుకోవచ్చు. ప్రెషర్ ని లాక్ చేసేసుకుని పైన విజిల్ పెట్టేసుకుని ఇప్పుడు దీని ప్రెషర్ కుకింగ్ మోడ్ లో 10 మినిట్స్ పాటు పెడితే సరిపోతుంది అనమాట. మనం ఏమీ ఆఫ్ చేయవసరం లేదు. ఆటోమేటిక్ గా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటాయండి. రైస్ అయితే చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు పప్పుని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుని సాటే మోడ్ లో వేసుకుని ఉప్పు, కారం, పసుపు, చింతపండు వేసుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ముందుగా తాలింపు పక్కకి తీసుకున్నాం కదా, దాంట్లోకి మజ్జిగ, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మజ్జిగ చారు కూడా రెడీ. ఆఫీసులకి వెళ్లే వాళ్ళకి, పొద్దునే లంచ్ బాక్స్ పెట్టాలనుకునే హోమ్ మేకర్స్ కి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.